హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో 1620 పోస్టులను భర్తీ చేసేందుకు 10 రకాల నోటిఫికేషన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మన ఛానల్లో అన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్స్ యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో టైపిస్ట్ ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ ఉద్యోగాలకి కూడా మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసిన ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నా మన యొక్క యాప్లో కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ సీనియర్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి. ప్రతిరోజు చాలామంది మా కోర్స్ తీసుకొని క్లాసెస్ చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీతో కంప్లీట్ సిలబస్ అనేది మన యొక్క యాప్లో ఈ కోర్సులో కేవలం 499కి ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోండి. మీకు క్లాసెస్తో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఈ యొక్క కోర్సులో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. యాప్ లింక్ అనేది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టైపిస్ట్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 162 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. మే 13 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జూన్ 2 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మీరు ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు మీరు తప్పనిసరిగా మీ జిల్లాలో ఖాళీలు ఉన్నాయా లేదనేది తెలుసుకోండి. అనంతపురం జిల్లాలో ఈ టైపిస్ట్ పోస్టులు అనేవి 13 వేకెన్సీస్ ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 13, ఈస్ట్ గోదావరిలో 10 పోస్టులు ఉన్నాయి. అలాగే గుంటూరులో 13 ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 19 పోస్టులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 11 పోస్టులు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 13 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా 12 పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 15 పోస్టులు ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో 13, విజయనగరం జిల్లాలో 9, వెస్ట్ గోదావరి జిల్లాలో 11, వైఎస్ఆర్ కడప జిల్లాలో 10 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అయితే ఇవి. మీరు మీ జిల్లాలో ఉండే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే లోకల్ క్యాండిడేట్ అవుతారు. ఇతర జిల్లాల్లో ఉండే ఉద్యోగాలకి అప్లై చేస్తే నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు. ఒక పోస్ట్కి అప్లై చేసేటప్పుడే మీరు వేరే జిల్లాకి కూడా అప్లై చేసేవచ్చు. అయితే వేరే డిస్టిక్కి మీరు కూడా అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉండాలి. అలాగే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ నందు తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ క్వాలిఫికేషన్ కానీ తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అనంతపురం అలాగే అనంతపురం వారైతే కన్నడ, చిత్తూరు వారైతే తమిళ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వారైతే ఒరియా లాంగ్వేజెస్ కూడా అదనంగా వచ్చి ఉండాలని చెప్పారు. అయితే ఇందులో ఏ ఒక్క లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అన్ని జిల్లాల వరకు తెలుగు వచ్చి ఉండాలి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 జిల్లాల వారికి అదనంగా ఆ లాంగ్వేజెస్ కూడా వచ్చి ఉండాలి. పరిజ్ఞానం అయితే ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల ఏజ్ ఉంటే మీరు జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా పాటించడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో మీరు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి అకాడమిక్, టెక్నికల్కి సంబంధించిన సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ అదేవిధంగా
కమ్యూనిటీ సర్టిఫికేట్సు, బీసీ వాళ్ళైనట్లయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులు స్పోర్ట్స్ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేటు, ఇలాంటివన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉండవో అంటే డైరెక్ట్‌గా 10th అనేది పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరమైతే అవుతుంది. ఈ ఉద్యోగాల ఎంపికలో భాగంగా 80 ప్రశ్నలతో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 40 క్వెషన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వెషన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 80 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే ఇది టైపిస్ట్ ఉద్యోగం కాబట్టి టైపింగ్‌కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది 50 మార్కులకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్‌తో పాటు తెలుగు లాంగ్వేజ్‌లో కూడా మీకు ప్రశ్నలైతే అడుగుతారు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్‌లో మాత్రమే ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. సిలబస్ కూడా మనకు నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఏ ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ అడుగుతారనేది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూసి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోండి. అలాగే ఎవరైతే ఎగ్జామ్‌లో పాస్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్‌లో తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్కులు మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది మార్క్స్ అప్డేట్ బై ది క్యాండిడేట్ ఇన్ ద స్కిల్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్‌లో వచ్చినటువంటి మార్కుల ఆధారం కూడా మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్ట్‌కి అప్లై చేసే అభ్యర్థుల్లో ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులైతే రూ. 800, ఎస్సీ, ఎస్టీ మరియు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులైతే రూ. 400 ఫీజు పే చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ మీరు కూడా చదివి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి. టైపింగ్‌కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి డిగ్రీ చేసిన ప్రతి వారికి టైపింగ్‌కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ గానీ, అలాగే పాస్ అయిన సర్టిఫికేట్ గానీ ఉండదు కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించి పోటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి గానీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి గానీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసేటప్పుడు ఆ ఉద్యోగాలకి అదనంగా కంప్యూటర్ సర్టిఫికేట్ గానీ, అలాగే టైపింగ్ సర్టిఫికేట్ గానీ అవసరం లేదు. కాబట్టి ఆ ఉద్యోగాలకి అప్లై చేసే వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్టెనోగ్రాఫరు, అలాగే టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి సంబంధిత సర్టిఫికేట్లు లేదా క్వాలిఫికేషన్ అనేది ముందుగా కలిగి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎక్కువ మందికి అర్హత అయితే ఉండదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్స్ అందరికీ కూడా ఉండవు. కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ కాస్త తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది చాలా వేగంగా కంప్లీట్ అయిపోతుంది. అలాగే త్వరలో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. దీనికోసం మన యొక్క కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఇందులో కంప్లీట్ సిలబస్‌తో సీనియర్ ఫ్యాకల్టీతో మేము క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. క్లాసెస్ మాత్రమే కాకుండా మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. వాటిని కూడా మీరు చదువుకోవచ్చు. మీ ప్రిపరేషన్‌కి చాలా బాగా ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. ఒక్కసారి డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నంబర్, మీ పేరు ఇచ్చి లాగిన్ అవ్వండి. ఈ కోర్స్ కనిపిస్తుంది. అందులో డెమో క్లాసెస్ ఉంటాయి. చూడండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.